హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే అత్తమ్మ బీన్స్తో డిఫరెంట్గా కర్రీ చేస్తా అని చెప్పారు. ఏంటో ఈ వీడియోలో అయితే చూపిస్తాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తమ్మ ఏం కర్రీ చెప్పండి? బీన్స్ కర్రీ చేద్దాం. కొత్తిమీర, కొబ్బరి, పచ్చి కొబ్బరి, ఓకే అత్తమ్మ, కరివేపాకు, ఇవి 2-3 ఎల్లుల్లిపాయలు వేయాలి నల్లగొట్టి. అల్లం పేస్ట్ కూడా వేసుకుంటాం, దీని ఫ్లేవర్ వేరు. పచ్చిమిర్చి, ఇగో ఇవి బీనీస్, మిగతాయి మనం పోపులో చూపిద్దాం. ఇవైతే ఇవైతే చిన్న ఉంచి కడిగైతే పెట్టుకున్నాము. ఇవి మిగతా అన్ని పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా మంచిగా కట్ చేసి కడిగైతే పెట్టుకున్నాము. ఇప్పుడైతే కొబ్బరి మళ్ళీ అనలేదు చూపిద్దాం. ఇప్పుడైతే కొబ్బరి గ్రేట్ చేస్తాం అత్తమ్మ. ఓకే, కొబ్బరి అయితే ఇట్లా తురుముకోవాలి. తురిమే వేయాలమ్మ ఇంట్లో, కట్ చేసి వేయొద్దు, అవి మిక్సీ పట్టి వేయొద్దు. మిక్సీ కూడా పడితే మొత్తం పాలు అయిపోతుంది మెత్తగా. మళ్ళీ ఎక్కువ కూడా వేయొద్దు దానికి. మనం అంటే ఫ్రీనెస్ ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు మీరేం తెస్తున్నారు? అయితే నేను 1/2 కిలో తీసుకున్నది బీన్స్. మనం కొబ్బరి చిప్పలు 2 ఉంటాయి కదా, పగలగొడితే అన్న సగం, ఒక చిప్పలు సగం, ఒక సగం దాంట్లో మళ్ళీ సగం. మళ్ళీ లేకుంటే ఎక్కువ కొబ్బరి అయింది అనుకో, కొబ్బరి తిన్నట్టే అనిపిస్తుంది మనకి. ఇటు అది ఆ కర్రీ తిన్నట్టు అనిపించేది, ఇది తిన్నట్టు అనిపించేది. మళ్ళీ ఇది ఎక్కువ ఉన్నా కూడా అంత కొబ్బరి అనిపిస్తుంది. అందుకని కూడా కొంచెం వేసుకోవాలి. ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవాలి, తక్కువ ఉంటే తక్కువ వేసుకోవాలి. ఇక మనం తీసుకున్న బీన్స్ని బట్టి. ఇంకా 1/2 kg అయితే ఒక సగం మొత్తం వేయాలమ్మా. అది ఇది తక్కువ కాబట్టి ఇక తక్కువనే వేసుకోవాలి. ఇంకా బీన్స్ ఎట్లయినా కొంచెమే కర్రీ వండుకుంటారు కాబట్టి కొంచెం వేసుకుంటే బెటర్. ఎంత ఇది కూడా తురిమితే మంచిగానే అవుతుంది. చాలానే అయింది అత్తమ్మ, అందుకని ఇంతనే వేసుకోవాలి. తక్కువ కదా బీన్స్, అది తక్కువ, ఇది ఎక్కువ వేసుకుంటే ఇదే దీని ఫ్లేవరే వచ్చేసి ఇక బీన్స్ తిన్నట్టుండే. అందుకని మనం ఇది ఇంత ఇట్లా ముక్కలు వస్తే ఇవి పడేసుకోవచ్చు. పిల్లలు ఉంటే తింటారు. మంచి చక్కెర అయినా బెల్లంతో అయినా పెట్టుకొని తింటే బాగుంటాయి అవి కూడా. సో ఇంక ఇప్పుడైతే కర్రీ చేసేద్దాం అత్తమ్మ. పొయ్యి అయితే వెలిగించుకుందాం. పొయ్యి మీద కడాయి పెట్టుకున్నాం. రెండు పావులు వేసుకోవాలమ్మా, ఎందుకంటే ఫ్రై కదా. 2 వేసుకోవాలి. అయితే మనము జీలకర్రనే వాడుతున్నాం. ఎండుమిర్చి ఎప్పుడు ఎండుమిర్చి వేసేది ఆంటీ ఇవే వేస్తుందని అనుకుంటారు. దీనిలోకైతే జీలకర్ర ఎంత వేసుకున్నా ఏం కాదు, ఇంత వేసుకోవాలి. దీనికి మినప్పప్పే టేస్ట్. ఇది ఒక 2 స్పూన్లు ఉంటుంది అత్తమ్మ. ఉంటుంది. దీంతో ఒక స్పూన్ మీద సగం, ఇది పెద్దగా ఉంది కదా, ఇది కొంచెం గోల్డ్ కలర్ రావాలి. గింజలు మినపప్పు ఇట్లా వేసుకోవాలి. అన్నీ ఒకటే టైపు చేసుకోవద్దమ్మా. అన్నీ అదే తిన్న ఫ్లేవర్ అట్లనే అనిపిస్తుంది మనకు. ఇక ఒక్కోటి ఒక్కోలాగా డిఫరెంట్గా. ఒకసారి ఎండుమిర్చిలు వేసి, ఒకసారి జీలకర్ర అంటే దేనిలో వేస్తే టేస్ట్ వస్తే అవే. అందుకని మనం ఇవే వేస్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఇట్లా వేసుకొని తినండి, దేని టేస్ట్ వేరే ఉంటుంది. ఎండుమిర్చితో కంటే బీన్స్లో జీలకర్రతో బాగుంటుంది కర్రీ. బాగుంటుంది. కొంచెం గోల్డ్ కలర్ రావాలి కదా, పచ్చివాసన. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకుందాం. ఓకే అత్తమ్మ. ఇట్లా ఈ కలర్ బాగా మాడిపోతే కూడా మంచిగా ఉండదు. ఇప్పుడైతే పచ్చిమిర్చి
పచ్చిమిర్చి అయితే జిల్లుతాయి, దూరం ఉండాలి. కంపల్సరీ తింటే ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాం. వేసుకోండి. ఇప్పుడు బియ్యం వేసేస్తున్నాం. ఐలోనే పెట్టుకోవాలమ్మా పొయ్యి బియ్యం. ఐలోనే పెట్టుకోవాలి. అట్లయితే క్రిస్పీగా ఉంటాయి కదా, లేకపోతే చిన్న పెట్టి చేస్తే మెత్తగా అయిపోతుంది. ఇట్లనే ఉండాలి, ఫ్రై కావచ్చు. ఇప్పుడు వెల్లుల్లిపాయలు నల్లగొట్టి వేసుకోవాలమ్మా. ఏంటంటే ఏంది వీళ్ళు చేస్తే క్రిస్పీ వస్తుంది, నేను చేస్తే మెత్తగా అవుతుంది అని అనుకుంటారు కొంతమంది. ఎందుకంటే మూత పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మూత పెడితే ఏమవుతుందంటే దాన్ని ఆవిరి అనేది పడి ఈ ముక్కలు మెత్తగా అయిపోతుంది. అందుకని మూత పెట్టొద్దు. ఫ్రైకి ఏ ఫ్రై అయినా మూత పెట్టొద్దు. అది ఆవిరికి ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుంది. అందుకని మూత పెట్టొద్దు, హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అంటే కొంచెం బాగా ఫ్రై అయినాక సిమ్లో పెట్టుకున్నా ఏం కాదు. అట్లా పెట్టుకొని వేయించుకోవాలి. స్టార్టింగ్ మంచి ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు హైలో పెట్టుకొని వేయించుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టుకున్నా ఏం కాదు. ఇంకా కొంచెం జాగ్రత్తగా అక్కడే ఉండి దగ్గరే ఉండాలమ్మా. హై కదా, సిమ్లో అయితే ఏం కాదు, కానీ హైలో పెట్టుకున్నప్పుడు అయితే దగ్గరే ఉండాలి. స్మెల్ కూడా ఎట్లా వస్తుంది అంటే మంచిగా వస్తుంది. అందుకని చేసుకోవాలి. అన్నీ ఒకటేలాగా తినొద్దని డిఫరెంట్గా చేసుకోవాలి. ఎన్నో డిఫరెన్స్ ఉంటాయమ్మా చేసుకోవాలి, కానీ ఒకటి రోజు చేసుకోవాలి. కానీ జాబ్ చేసే వాళ్ళు అడావడిగా ఉంటుంది కదా, సాయంత్రం వచ్చినాక అయినా ఇట్లా చేసుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది ఇట్లా తింటే. చాలా వెల్లుల్లిపాయలు అయితే ఇంత స్మెల్ వస్తుంది చూసినా. అవునమ్మా, వెల్లుల్లి ఫ్లేవర్ మంచిగా వస్తుంది. పప్పు కూడా మాడిపోతుందేమో హైలో పెట్టుకుంటా అని అనుకుంటారు. అది కూడా ఏం మాడదు ఎక్కువ, ఎందుకంటే మనం కలుపుతూనే ఉంటాం కాబట్టి ఇంటికి మీదకి అయితేనే ఉంటుంది. అంటే మనం మినపప్పు చేసుకుంటే మంచిగా ఉంటుంది, మెత్తగా అయిపోతుంది. అది కూడా కరకరలు ఏం మాడదు మినపప్పు. ఇప్పుడు మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు కూర ఎట్లా అనుకుంటుంది, ఇట్లా తింటే ఇదొక పప్పు లాగా అన్నట్టు. ఇదో డిఫరెంట్ పప్పు. ఇది కూడా ఇంకా హెల్త్కి మంచిది కాబట్టి ఇట్లా ఎప్పుడు దోశ ఇడ్లీలల్లో కాకుండా ఇట్లా రాగా కర్రీస్లో వేసుకుంటే కూడా మంచిగా ఇట్లా వేస్తాం మనం. ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలమ్మా మంట. ఓకే. ఉప్పు ప్యాకెట్ వేసుకుందాం. ఉప్పు వేసుకుందామమ్మా, ఇంత వేసుకోవచ్చు. పచ్చిమిర్చి కదా, కొంచెం చూసి వేసుకోవాలి. ఉప్పు అయితే ఎవరెంత తింటారు అన్నది మనకు తెలియదు కదా. అవునమ్మా, అందుకని ఉప్పు అయితే వేసుకున్నామమ్మా. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందామమ్మా. ఓకే అత్తమ్మ, ఇంకా చాలు. వేసుకుంటారు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు, మనం తినేదాన్ని బట్టి. మంచిగా చూస్తుంటే కర్రీ గ్రీన్గా బాగుంటుందమ్మా, తింటే కూడా ఇంకా బాగుంటుంది.
ఇప్పుడైతే కొబ్బరి వేసుకుందాం అమ్మ. ఇట్లా కొబ్బరి వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. పచ్చి వాసన ఉండకుండా కొబ్బరి కూడా ఉంటుంది. అదే అత్తమ్మా, అదే కొబ్బరి కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇక ఫ్రై చేసుకోవాలి. మంచిగా చేసుకోవాలి. వేసుకున్నాం అనుకో మంచిగా ఉంటుంది. కొబ్బరి మంచిది, అన్నీ మంచిది. అవును, అన్ని ప్రోటీన్, హెల్త్ కూడా మంచిది. పచ్చని తినేటోళ్ళు కూడా ఇట్లా తినొచ్చు. అలా ఏది వేస్ట్గా లేదు కదా. మంచిగా పచ్చని కరివేపాకైనా అన్నీ మంచిగా అమ్మ. ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు. ఇంకా ఎన్నంటే చేసి చూపించుదాం మనం. చూపిద్దాం. ఒక 2 నిమిషాలు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుందమ్మా ఇది. తినకూడదు. ఇంకా ఇంకోసారి వదిలిపెట్టరు. మళ్ళీ కామెంట్లో పెడతారు, ఒకసారి చేసి చూపియండి అని మళ్ళీ పెడతారు. అంత బాగుంటుంది ఇది. ఇంకా నెక్స్ట్ ఎప్పుడు బీన్స్ కర్రీ చేసుకోవాలన్నా ఇదే టైప్ గుర్తొస్తుంది. ఇట్లనే మళ్ళీ ఆంటీ ఒకసారి చేసి చూపియండి అని అంటారు. అంత బాగుంటుంది ఇది. తినని వాళ్ళకి కూడా మంచిగా ఇట్లా చేసి పెడితే మంచిగా తింటారు. ఇంకా వదిలిపెట్టారనుకో. ఇంకా అయిపోయినట్టేనా అత్తమ్మ? ఒక 2 నిమిషాలు అయితే ఇక అయినట్టేమ్మా. మంచిగా ఇట్లా కలుపుకుంటే అడుగు మాడకుండా. అసలు మాడింది, అసలు మాడదు. అంత ఆయిలో పెట్టి కలుపుకున్నాం. అది మనం కూడా ఎంత గోల్డ్ కలర్ మంచిగా వచ్చినాయి చూడు. ఎంత బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు బీన్స్ అంటే హెల్త్, చాలా హెల్త్ కూడా మంచిది. చాలా మంచిది అంటే మంచిది. కొంచెం టైం కాదనుకొని మంచి దగ్గరుండి చేసుకోవాలి. 15 నిమిషాలు పట్టిందమ్మా అంతే. అవునత్తమ్మ, దగ్గరుండి చేసుకుంటే మంచిగా అడుగు మాడకుండా క్రిస్పీగా మంచిగా వచ్చేస్తుంది. అయితే బంద్ చేసుకుందామమ్మ. ఓకే అత్తమ్మ, ఇంకా టేస్ట్ అయితే చేసి చూపిద్దాము. ఇప్పుడైతే అన్నం పెట్టుకుంటామమ్మా. ఓకే అత్తమ్మ. ఇప్పుడు అన్నం పెట్టుకొని తినుడే అయింది. వేడి వేడిగా అన్నం, మంచిగా వేడిగా అన్నము. అయితే కూర పెట్టుకొని తిందామమ్మా ఇక. ఓకే అత్తమ్మ, తినేసేద్దాం ఇక. మంచిగా ఎక్కువ వేసుకొని తినాలమ్మా. కారం కూడా ఎక్కువ వేయం మనం. కారం ఎక్కువ వేసుకోకపోతే కూరనే తినాలనుకునే వాళ్ళు కారం ఎక్కువ వేసుకోవద్దు. ఇంకా ఇక కర్రీలోనే అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ కాబట్టి కర్రీ నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందమ్మా. ఇంకా నెయ్యి కూడా వేసుకుందాం కొంచెం. వేడి వేడిలా ఇక నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది అంటే ఇక తిని చెప్పుదాం మనం టేస్ట్ ఎట్టున్నదో. ఇది ఓన్లీ అన్నంలోకి కాకపోయినా చపాతీలకు కూడా బాగుంటుంది. అదే అత్తమ్మ, ఎండ్లా తిన్నా బాగానే ఉంటాయి. ఏది ఫ్రై కదా. ఒకవేళ ఎప్పుడైనా ఇట్లా పప్పు చారు, రసము అట్లా ఎప్పుడైనా చేసుకున్నప్పుడు సైడ్కి ఇది చేసుకున్నా, ఆమ్లెట్ బదులు ఊకే ఆమ్లెట్ అప్పడాలు కాకుండా ఇట్లా కూడా ఇట్లా కర్రీ ఫ్రై చేసుకొని అట్లా కూడా తింటే మంచిగా ఉంటుంది. ఇంకా కాదుతుందమ్మా. వేడి వేడిగా కర్రీ, అన్నం రెండు వేడిగా ఎంత బాగుంది. అమ్మ కూరలు కూడా ఒక ముద్ద పెడతా. ఇట్లా కలుపుకొని తినడమ్మ. కాలుతుంది అత్తమ్మ, సూపర్ ఉంది. వేడి వేడిగా ఇట్లా బాగుంటుంది. అప్పటికప్పుడు నెయ్యి ఫ్లేవర్ కూడా మంచిగా ఉంది, చాలా బాగుంటుంది ఇట్లా. అయ్యో ఈ కర్రీలో నెయ్యి వేసుకుంటే ఎట్లుంటుంది అనుకోకుండా మంచిగా మంచిగా ఉంది.
సో చూసారు కదా, మేమైతే తినేస్తున్నాము. మీరు ఇంట్లో కూడా ఇప్పుడు బీన్స్ ఉంటే వండుకొని తినేసారు కదా తొందరగా, లేట్ చేయకుండా. మంచిగా కొబ్బరి వేసుకుంటే మాత్రం మిస్ చేసుకోకూడదు. కొబ్బరి వేసుకుంటే సూపర్ ఉంది. ఎక్కువ కొబ్బరి ఫ్లేవర్ లేకుండా మంచిగా ఉంది అక్కడక్కడ. మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో మాకైతే కామెంట్ చేసి మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అంతే, ఇంకా వీడియో. బాయ్ బాయ్.